యాంకర్ గా మొదలెట్టి హీరోయిన్ గా గ్లామర్ ఇమేజ్ తెచ్చుకున్న వారు చాలా తక్కువ మందే అని చెప్పాలి. అందులోనూ తెలుగులో అలాంటి ఇమేజ్ సంపాదించిన వాళ్ళను గుర్తు చేసుకుంటే మొదట గుర్తొచ్చేది జబర్దస్త్ రష్మినే అని చెప్పొచ్చు. ఇమేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే ఎప్పుడో డబ్బాల్లో పెట్టేసి సర్దేసుకున్న ఫిలిం రీళ్లను బయటకు తీసి దుమ్ము దులిపి సరికొత్త ప్రజెంట్ చేసి సొమ్ము చేసుకునేలా చేయడంలో ఆమె ఇమేజ్ చాలానే సహాయం చేసిందని చెప్పాలి. రష్మిలో మరో ఆసక్తికర కోణం ఏమిటంటే హీరోయిన్ గా బడ్జెట్ సినిమాల్లో చేసినా తాను హీరోయిన్ అన్న పొగరు కూడా ఎక్కడ ప్రదర్శించకుండా తనకింత ఇమేజ్ తెచ్చిపెట్టిన షోలను యథావిధిగా చేసుకుంటూ ఉంటుంది. పనిలో పనిగా మధ్య మధ్యలో వచ్చే ఓపెనింగ్స్ కు వెళ్లి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందని కూడా చెప్పొచ్చు. తాజాగా అమ్మడు విశాఖలో ఏర్పాటు చేసిన ఒక స్వీట్ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చారు. ఈ సందర్భంగా రష్మిని చూసేందుకు జనాలు ఓ రేంజ్ లో విరగబడ్డారు. షాప్ ఓపెనింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రష్మి తాను తాజాగా నటించిన సినిమా గురించి విశేషాలు చెప్పుకొచ్చారు. ఆది సరసన నటించిన చిత్రం త్వరలోనే విడుదల కానుందన్నారు. ఇప్పటికిప్పుడు కాకుండా ఫ్యూచర్లో తాను సెటిల్ అయ్యే సిటీ విశాఖపట్నమేనని ఆ విషయంలో తానెప్పుడో డిసైడ్ అయిపోయినట్లుగా చెప్పేసింది. మొత్తానికి తన మాటలతో వైజాగ్ వాసుల మనసుల్ని దోచేసుకుంది రష్మి. ఇది ఇలా ఉంటే వైజాగ్లో సెటిల్ అవుతానన్న రష్మి మాటలపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయని చెప్పొచ్చు. వైజాగ్లో సెటిల్ కావడం అంటే ఆ నగరానికి చెందిన వారితో ఏమైనా పెళ్లి ఫిక్స్ కానుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.